హాయ్ అండి. ఈరోజు సండే కదా, అయితే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సతీష్ వాళ్ళు చేపలు తెచ్చిండు అనమాట. ఒక 3-4 కిలోలు తెచ్చిండు. అయితే చేపలలో గుడ్లు ఉంటాయి కదా, చేపల శేన అంటారు కదా, అవి కూడా తీసుకొచ్చిండు అనమాట. ఒక హాఫ్ కేజీ అంత ఉంటట్టుంది, హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంది. ఇవి చేప గుడ్లు అనమాట. ఈ గుడ్లకి వెళ్ళి పిల్లలు వస్తాయి. ఆ పిల్లల్ని మనం చెర్లలో వేస్తే పెద్ద చేపలు అవుతాయి అనమాట. అయితే ఎప్పుడు తీసుకురాలేదు, ఇక బాగుంటుందని అంటే ఇక తీసుకురమ్మని చెప్పినాం అనమాట. తెచ్చిండు. మామూలుగా చల్ల నీళ్ళల్లో ఒక 4-5 సార్లు కడగాలి. కడిగి బాగా వేడి నీళ్ళు పోయాలి. తర్వాత బాగా వేడి నీళ్ళు పోస్తే ఇట్లా కలర్ మారుతుంది అనమాట. అంత మారనవసరం లేదు, బాగా కలర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అట్లయితే నీసువాసన అనేది రాదనమాట. ఇట్లా మనం కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టుకోవాలి. అట్లనే నానబెట్టాలి వేడి నీళ్ళల్లో. నీశ్వాస అనేది అది నిమ్మరసం పిండాలండి. నేను అది క్లిప్ మిస్ అయింది. నిమ్మరసం పిండితే నీశ్వాసన అనేది రాదనమాట. ఇట్లా ఒక 10 నిమిషాలు పెట్టి ఇంకా మళ్ళీ జల్లిగిన్నెలు వేసి పెట్టుకోవాలి నీళ్ళన్నీ పోయే వరకు. ఇంకా తర్వాత నీళ్ళన్నీ ఒడిసే వరకు కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఓల్గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట ఈ చేపల శేన ఫ్రైకి. ఓల్గరం మసాలా ఏగింత మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే ఎప్పుడైనా సరే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. ఉల్లిగడ్డ అనేది బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలిపి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా మంచిగా ఏగుతుంది అనమాట అదే టైంలో. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన అయ్యే వరకు కలుపుకోవాలి. చేపల కూర కూడా మంచిగా చేపల కూర వండేసిన తర్వాతనే లాస్ట్కి ఇది చేస్తున్నాను అనమాట. ఉల్లిగడ్డ బాగా వేగింది కదా, ఇప్పుడు శనగ వేసుకోవాలన్నమాట. చేపల గుడ్లు ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా కలపాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి వాటర్ అవుతుంది. తర్వాత మనం ఎగ్ బుర్జీ ఎట్లయితుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది. కానీ కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. తొందరగా బంద్ చేసినామనుకో స్టవ్, నీసువాసన అనేది వస్తుంది అనమాట. కొంచెం చాలాసేపు వేయించుకోవాలి. ఇక మా ఆయన వచ్చి ఇది ఏంటిదని అడుగుతుండ అనమాట. స్టవ్ కాడ వండుతుంటే వచ్చి ఇది చేపల గుడ్లు శేన ఫ్రై అని చెప్తున్నాను అనమాట. చిన్నపిల్లలకు, చదువుకునే పిల్లలకి ఇట్లా అయితే చాలా మంచిదన్నమాట. ఇది బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇది తింటే మనం మెదడు తింటే ఎంత బాగా పనిచేస్తుందో, మెదడు తింటే మంచిది అంటారు కదా, మేకది ఇట్లా అది సేమ్ అట్లనే అనమాట. ఇది కూడా చేప గుడ్లు పిల్లలకు పెడితే ఫ్రై చేసి మంచిగా నీట్గా ఫ్రై చేసి పెడితే ఇది కూడా సేమ్ అట్లనే అనమాట. మంచిది హెల్త్కు. కళ్ళు కూడా మంచిగా అనిపిస్తాయి. చేపల గుడ్లు తిన్నా సరే, చేపల కూర తిన్నా సరే కళ్ళు అనేది మంచిగా కనిపిస్తాయి అనమాట. ఇగో ఇట్లా ఫ్రై అయ్యంగా ఎగ్గు పొరటులాగా మంచి ఇట్లా గట్టిగా అవుతుంది అనమాట. చూసి సేమ్ ఎగ్గులాగానే ఉంది కదా, మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. కలర్ అనేది మారుతుంది అనమాట. మొత్తం ఎగ్గు బుర్జులాగా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఈరోజు ఏమంటారు, చేపల శేన ఫ్రై, చేపల ఫ్రై, చేపల కూర, చికెను, మటన్ అనమాట. ఇన్ని కూరలు అనమాట. ఇన్ని కూరలు వండే వరకు 1 అయింది నాకైతే. ఈరోజు సండే అన్నట్టే, కానీ సండే రోజు అసలు ఇవ్వాలంటారు సెలవు, కానీ ఆదివారం ఆడవాళ్ళకు ఆదివారం సెలవు ఇవ్వాలంటారు కదా, అది కంపల్సరీ చేయాలి. అసలు సండే రోజు వస్తే మాత్రం అసలు పని అయితే అస్సలే తీరేది. మా ఇంట్లోనైతే వంట అయ్యేసరికి 1 అయిందనమాట. అంత అయినా కానీ నేనైతే కష్టంగా అస్సలు చేయను. ఎంత వంట అయినా సరే చాలా ఇష్టంగా చేస్తాను అనమాట. పొయ్యి కాడ అయితే వంట ఖచ్చితంగా నేనే ఇష్టంగా చేస్తాను. ఎంత వంట అయినా సరే అబ్బా నేను ఇది చెయ్యాలనా అనేసి అయితే అస్సలు చేయను. మంచిగా ఇష్టంగా చేస్తాను అనమాట. పొయ్యి కాడని ఎంతసేపు అయినా నిలబడే తర్వాత ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఏగుతూనే ఉండాలన్నమాట. మొత్తం టోటల్ చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతుంది, నీసు వాసన వస్తుంది, స్మెల్ అస్సలు తినలేమన్నమాట, నోట్లో పెట్టలేము. మధ్యలో ఏమన్నా కొంచెం పెద్ద పీసులు గిట్లుంటే ఇట్లా గంటతోటి ఇట్లా మామూలుగా ఇట్లా అంటుంటే అవి కూడా చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయింది కదా, కొంచెం రెడ్డిష్లోకి వచ్చింది కదా, మూత పెట్టుకొని మళ్ళీ ఒక జరసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి. తినేదాన్ని బట్టి కారం కూడా కొంచెం ఎక్కువ అయితేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ధనియాల పొడి,
గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఫిష్ ఫ్రై మసాలా వేసుకోవాలన్నమాట. ఇది ఇప్పటి వరకు ఫస్ట్ టైం అనమాట ఫిష్ మసాలా అనేది నేను ఎప్పుడు వాడలేదు. ఏ కూరలో ఫిష్ కర్రీలో వాడలే, ఫిష్ ఫ్రైలో కూడా వాడలే. ఇందులో వేస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టు ఫిష్ మసాలా వేసిన అనమాట. కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది. కారం వేసుకొని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసిరము సేమ్ ఎగ్ లాగానే ఉంది కదా. ఇగో ఇప్పుడు మంచిగా బాగా ఫ్రై అయిందనమాట. కలర్ అనేది చాలా చేంజ్ అయింది. అప్పుడు ఎల్లో కలర్ ఉండే కదా, ఎండు కారం వేసినాము. ఇక మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసినాం కాబట్టి మంచిగా అయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇక కొత్తిమీర వేసుకొని ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. చేసి ఫ్రై చేసి నీట్గా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది అంతే, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మంచిగా ఇది అన్నంలో కలుపుకొని అవసరం లేదు. మామూలుగా అయితే అన్నం పెట్టుకొని సైడ్కు తినొచ్చు అనమాట. ఇంకో చేపల కూర చూపిస్తున్నా చూడండి. చేపల కర్రీ చేసిన, చికెన్, మటన్, ఫిష్ ఫ్రై ఇవన్నీ చేసినట్టు ఐదు కూరలు వండినాయి ఈరోజు. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చితే ఫార్వర్డ్ చేయండి.